విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో భారీ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విగ్రహ నిర్మాణ పనులను ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఫిబ్రవరిలోపు తుది మెరుగులు దిద్ది విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. అంబేద్కర్ పార్క్తో పాటు ప్లాంటేషన్ పనులు త్వరలో పూర్తి చేస్తామన్న ఆమె దేశంలో ఇప్పటికీ ఎక్కడా ఇంత త్వరితగతిన నిర్మాణమయ్యే విగ్రహం లేదన్నారు. విగ్రహ సుందరీకరణకు రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా మార్బుల్, గ్రానైట్స్ తెప్పిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేస్తారని వెల్లడించారు శ్రీలక్ష్మి. పార్క్ చేస్తున్నారు పనులు. 268 కోట్లు శాంక్షన్ అయింది దీనికోసము. మీ అందరికీ తెలిసిందే, అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ హైట్లో విత్ పెడెస్టల్ 206 ఫీట్ హైట్ అవుతుంది. అంటే పెడెస్టల్ ఓవర్ దట్ స్టాచ్యూ అనమాట. మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో పెడెస్టల్ వరకు కనిపిస్తుంది. స్టాచ్యూలో కూడా ఆల్రెడీ షూస్ వచ్చేస్తున్నాయి. మిగతా పార్ట్స్ కూడా వస్తాయి. ఫిబ్రవరి 15th కల్లా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎరెక్షన్ మొదలు పెడతారు. సో దీనికి రాజస్థాన్ నుంచి పింక్ షేడ్ తోటి శాండ్ స్టోన్ తెప్పించడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు క్లాడింగ్, కాలనేడ్ 80 చిల్లర పిల్లర్స్ ఉన్నాయి, ఆ కాలనేడ్ క్లాడింగ్కి వాడతారు. అట్లాగే ఫ్లోరింగ్ కూడా గ్రెనైట్తో వేయటం జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ 14th పూర్తి చేయడానికి పూర్తిగా మేము కృషి చేస్తున్నాము. ఏపీ ఐఐసి తరఫున ఇంజనీర్లు అందరూ కూడా కృషి చేస్తున్నారు. సో ఎండి ఐఐసి సృజన గారు కూడా కృషి చేస్తున్నారు. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ బై April 14 and inaugurate this project by April 14. గోడ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు.